సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, పిడికస్ హాస్పిటల్ నుంచి హోమియోపతిక్ డాక్టర్. సో ఆస్తమా దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే విడిగానే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దట్టు ఈ చలికాలం చాలా జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది. సో మరి ఆ జాగ్రత్తలు ఏంటి, సేఫ్ జోన్లో ఉండాలంటే ఏం చేయాల్సి వస్తుంది, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎప్పుడైనా ఆస్తమా పేషెంట్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇన్హేలర్స్, రైట్. కొన్ని టాబ్లెట్స్ అంటే ఎమర్జెన్సీలో యూజ్ చేసుకోవాలి అని చెప్పి. ఈ చలికాలం ఫ్రీక్వెంట్గా ఇబ్బంది పడకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? రైట్. డెఫినెట్గా అండి. ఆస్తమా అనేది మనకు మీరు చెప్పినట్లు నేను పేషెంట్స్ని చూశాను. లిటరల్గా మొన్న ఒక పేషెంట్ వచ్చారనమాట. లాస్ట్ వీక్ చిన్న బాబు, 1 year 4 months బాబుకి. బాబు హెల్దీగానే ఉన్నాడు, అన్నీ బాగున్నాయి, చాలా యాక్టివ్గా ఉంటాడు, చాలా ముద్దుగా ఉంటాడు, బాగా ఆడుకుంటాడు, అన్నీ చేస్తాడు. కాకపోతే ఏంటంటే బాబుకి అరటిపండు తింటే ఆస్తమా వస్తుంది. ఇప్పుడు ఈ ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. డెఫినెట్గా అండి. ఓకే. ఆస్తమా అంటే ఏంటి? టైప్ ఆఫ్ అలర్జీ, రైట్? అది ఒక ఫుడ్కి అలర్జీ ఉండొచ్చు, ఒక డస్ట్కి అలర్జీ ఉండొచ్చు, మీ స్కిన్ పైన ఏదన్నా పడింది అనుకోండి దానికి అలర్జీ ఉండొచ్చు. ఆస్తమా ఈజ్ జస్ట్ అన్ అలర్జీ అంతే, దేని వల్లన్నా రావచ్చు. ఈ చిన్న బాబుకి ఏంటంటే ఏమీ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే వాళ్ళకి అరటిపండు పెడతారో వాడికి ఆస్తమా అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఫస్ట్ ఒక 3 months ముందు వచ్చారు. హిస్టరీ తీసుకున్నాం. ఎందుకు వచ్చింది అంటే అరటిపండు తినిపించారు, కానీ వాళ్ళు మిస్ అయిపోయారు, చెప్పలేదు అరటిపండు గుర్తు. ఎవరు ఊహించారు కదా. మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ వచ్చాడు బాబు, మళ్ళీ సేమ్ ఆస్తమా, సడన్గా ఆస్తమా వచ్చింది. మళ్ళీ హిస్టరీ తీసుకున్నాం, ఏం తినిపించారు, అది తినిపించారు. 3rd time వచ్చిన తర్వాత అడిగిన తర్వాత, సార్ ఇప్పుడు మాకు గుర్తొస్తుంది, ఫస్ట్ టైం ఆస్తమా అరటిపండు తినిపించినప్పుడు వచ్చింది, 2nd time అరటిపండు తినిపించినప్పుడు వచ్చింది, 3rd time అరటిపండు తినిపించినప్పుడు వచ్చింది. అరటిపండు తింటే ఎంత సీరియస్ అయిందంటే ఆస్తమా, ఇంకా కంట్రోల్ కాలేక ఐసీయూలో కూడా అడ్మిట్ కావాల్సి వచ్చింది అనమాట. కొంతమందికి అంత సివియర్గా ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ బనానా, ఇంకేమైనా కానీ అలర్జీ ఫుడ్స్ అనేవి ఉండొచ్చు. అట్లా కాదు, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కటి అలర్జీ ఉండొచ్చు. అదే అరటిపండు అనే కాదు, నేను కొన్ని కేసెస్ చూశాను, వాళ్ళకి కీర దోశ కూడా అలర్జీ. అన్ని బాగానే ఉంటాయి, కీరకాయ తింటే అలర్జీ. వీ డోంట్ నో దాంట్లో ఏం కెమికల్ ఉందో. బేసిక్గా చెప్పడం ఏంటంటే ఏ పర్సన్కైనా ఏదన్నా అలర్జీ ఉండొచ్చు, మనకు తెలియదు. మనం దానికి ఎక్స్పోజ్ అయ్యేంత వరకు మనకు దానికి అలర్జీ ఉందని మనకు తెలియదు అనమాట. అది థింగ్. ఆస్తమా అనేది కూడా దేని వల్లన్నా రావచ్చు. మేబీ పోలెన్ వల్ల రావచ్చు, లేకపోతే చలి వల్ల రావచ్చు, మీరు తినే ఫుడ్ వల్ల రావచ్చు, మీరు తాగే లిక్విడ్స్ వల్ల రావచ్చు, ఏదన్నా డస్ట్ ఉంది, ఆ డస్ట్ మీ స్కిన్ పైన పడింది, లేకపోతే మీ మ్యూకస్ మెంబ్రెయిన్ పైన పడింది, కళ్ళల్లో పడింది, ఎక్కడ నుంచి అన్నా ఆస్తమా అనేది ట్రిగర్ కావచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు మరి సడన్ గా ఆస్తమా అనేది స్టార్ట్ అయినప్పుడు పెద్దవాళ్ళలో అంటే దానికి ఒక టైం ఉంటుంది, వాళ్ళు అంటే ఏమంటారు సెల్ఫ్ గా డిఫెండ్ చేసుకోగలుగుతారు. పిల్లల్లో అంత సడన్ గా వాళ్ళు ఎలా డీల్ చేయగలుగుతారు, ఏం చేయాల్సి ఉంటుంది మనం ఇనిషియల్ గా? పెద్దవాళ్ళకైతే తెలిసిపోతుంది, వాళ్ళు వచ్చి చెప్తారు నాకు ఇలా ప్రాబ్లం ఉందని. చిన్న వాళ్ళలో ఆస్తమా ఐడెంటిఫై చేయడం అనేది చాలా సింపుల్. నేను కొన్ని సింపుల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ చెప్తాను, దాన్ని బట్టి ఆస్తమాని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. బేసిక్గా మనకు రెస్పిరేషన్ ఎలా ఉంటుందంటే, మనకు ఇది చెస్ట్ ఉంటుంది, ఇది అబ్డామిన్ ఉంటుంది. ఈ అబ్డామిన్కి చెస్ట్కి మధ్యలో మనకు ఒక చిన్న మజిల్ ఉంటుంది అనమాట, ఒక డోమ్ షేప్డ్ ఇలా ఉంటుంది మజిల్, దాన్ని మనం డయాఫామ్ అంటాం అనమాట. సో నార్మల్గా మనం రెస్పిరేషన్ తీసుకునేటప్పుడు ఆస్తమా కాకుండా నార్మల్ పీపుల్కి ఈ డోమ్ అనేది ఇట్లా ఎక్స్పాండ్ అవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అయినప్పుడు మనం గాలి పీల్చుకుంటాం. ఎప్పుడైతే ఇట్లా కాంట్రాక్ట్ అయింది రిలాక్స్ అవుతుందో గాలి అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో మనం నార్మల్గా యూజ్ చేసే మజిల్ వచ్చి ఈ డోమ్ షేప్డ్ మజిల్, డయాఫామ్ అంటాం అనమాట. ఈ ఆస్తమా పేషెంట్స్కి ఏమవుతుందంటే ఈ ఏదైతే డోమ్ షేప్డ్ మజిల్ ఏదైతే కాంట్రాక్ట్ అయినప్పుడు గాలి పీల్చుకుంటుందో ఆ గాలి సరిపోదు. ఆ గాలి సరిపోక వీళ్ళకి ఎక్స్ట్రా గాలి కావాలి. ఎక్స్ట్రా గాలి కావాలంటే ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. ఎక్కడి నుంచి పెడతారు ఎక్స్ట్రా ఎఫర్ట్?
సో మనకు గొంతులో మజిల్స్ ఉంటాయి అనమాట. మెయిన్గా స్టెర్నోక్లిడోమాస్టైడ్ అని మజిల్ ఉంటుంది. ఈ మజిల్స్ని బాగా యాక్ట్ చేస్తారు. ఈ మజిల్ని యాక్టివేట్ చేస్తారు. ఈ మజిల్ని యాక్టివేట్ చేయడం ఎలా తెలుస్తుందంటే మనకు వాళ్ళని చిన్నపిల్లల్ని చూస్తేనే అర్థమవుతుంది. సో ఇక్కడంతా మజిల్స్ కాంట్రాక్ట్ రిలాక్స్ అవుతుంటాయి. అది ఫస్ట్ మనం చూసి గుర్తుపట్టాలి. అంతేకాకుండా మనకు అబ్డామిన్ మజిల్స్, మనం నార్మల్గా కూర్చున్నప్పుడు అబ్డామిన్ మజిల్స్ యూజ్ చేయడం రెస్పిరేషన్కి. కాకపోతే మనకి ఎక్స్ట్రా గాలి కావాలి కాబట్టి ఆస్తమా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గాలి సరిపోక ఈ అబ్డామినల్ మజిల్స్ అంటే డొక్కలు ఎగరేస్తున్నాడు అంటారు చూసారా, సో అది కూడా చూస్తామన్నమాట. దాని తర్వాత మనకు మామూలుగా ముక్కులోంచి గాలి పీల్చుకొని వదిలేటప్పుడు మనకి ఏవైతే ఈ ముక్కు సైడ్ ఉన్నాయో ఇది ఉందో అది నార్మల్గా ఉంటుంది, అది పెరగదు తగ్గదు. కాకపోతే ఏంటంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి అది బాగా ఎక్స్పాండ్ అవుతుంది. సో దాన్ని ఏమంటామంటే ఫ్లేరింగ్ ఆఫ్ అలనాజే అంటాం. గుర్రము ఫాస్ట్గా పరిగెత్తినప్పుడు ఆ ముక్కులు ఎగరేస్తుంది చూసారా, అట్లా ముక్కులు ఎగరేయడము, గొంతు మజిల్స్ యూజ్ చేయడము, అబ్డామిన్ మజిల్స్ యూజ్ చేయడం అనేది చూస్తానే కనిపెట్టచ్చు చిన్నపిల్లల్లో. ఇంతకంటే క్లాసిక్ సైన్ మనం ఏంటంటే ఒక్కొక్కసారి డాక్టర్ గానే ఇట్లా స్టెథోస్కోప్ పెట్టుకొని చెస్ట్ పైన పెడితే పిల్లి కూతలు అంటారు, వీజ్ అంటారు. సో ఆ వీజ్ గానే ఉందంటే అది మోస్ట్లీ ఆస్తమా, 99.99% ఆస్తమా అనమాట. అంటే చిన్నపిల్లల్లో ఆస్తమా అని గుర్తుపట్టడం పెద్ద కష్టమే కాదు, చాలా ఈజీ. సో వాళ్ళు చెప్పరు, కాకపోతే ఏంటంటే వాళ్ళు బాగా ఇరిటబుల్గా ఉంటారు, పాలు తాగడం మానేస్తారు, అదేవిధంగా యాక్టివిటీ మానేస్తారు, వాళ్ళు చేసే పనులు ఆడుకోవడం అన్నీ మానేస్తారు. సో ఏది చిన్నది కొంచెం చేసినా కూడా వాళ్ళకి ఎగ్జార్షన్ అనమాట, అంటే ఆ దమ్ అనేది ఎక్కువైపోతుంటుంది. ఈ కొన్ని సిమ్టమ్స్ని బట్టి మనం ఈజీగా పిల్లవాడికి ఆస్తమా ఉందా లేదా అని కనుక్కోవచ్చు. సో మనకు ఆస్తమాకి చెస్ట్ ఎక్స్రేలు కానీ ఏమీ అవసరం లేదు. సో బట్ కొన్ని సిమ్టమ్స్ త్రూనే మనం కనుక్కోవచ్చు అనమాట. ఓకే, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? పెద్దవాళ్ళకును చిన్నపిల్లలకి ఒకలానే ఉంటుంది, ఆస్తమాకి డిఫరెన్స్ ఉంటుంది? రైట్, లాస్ట్ ఇయరే ఒక స్టడీ పబ్లిష్ అయిందండి, మనకు యూకేలో సైంటిస్టులు పబ్లిష్ చేసిన స్టడీ. చిన్న పిల్లలకి అంటే పుట్టిన 1 year లోపల ఆస్తమా వచ్చి యాంటీబయాటిక్ వాడితే వాళ్ళకి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని వాళ్ళు ప్రూవ్ చేశారనమాట. సో మనం ఆస్తమా పిల్లల్లో ఏం చేయాలి అంటే, నా పేషెంట్స్ వస్తే నేను ఏం చెప్తాను అంటే సింపుల్, మీరు హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా యాంటీబయాటిక్స్ వాడకుండా, స్టెరాయిడ్స్ వాడకుండా, యాంటీహిస్టమైన్స్ వాడకుండా హోమియోపతితో మెయింటైన్ చేయగలిగితే దట్ ఈజ్ సక్సెస్ ఇన్ ఆస్తమా అని చెప్తానమాట. మనకు ఆస్తమాలో ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక 100 ఆస్తమా కేసెస్ వస్తే 70% ఆఫ్ ది కేసెస్ హోమియోపతితో కంప్లీట్గా తగ్గిపోతాయి, మళ్ళీ రావు, ఎప్పటికీ రావు. ఒక 30% ఆఫ్ ది కేసెస్కి ఏంటంటే ఆస్తమాని మనం కంట్రోల్లో పెట్టచ్చు కానీ కంప్లీట్గా క్యూర్ చేయలేం. సో అదేంటంటే పిల్లవాడు పెరిగి పెద్దగా అయ్యి వాడు ఇమ్యూనిటీ బాగా వచ్చేంత లోపల మోస్ట్ ఆఫ్ ది పిల్లలకి తగ్గిపోతుంది. ఒక 1000 మందిలో ఆల్మోస్ట్ 999 మందికి తగ్గిపోతుంది. బట్ 1000లో ఒకరికో ఇద్దరికో అడల్ట్హుడ్లో కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. హోమియోపతి ఏం చేయగలదు ఆస్తమాలో అంటే వీళ్ళని స్టెరాయిడ్స్ పైకి పోకుండా, యాంటీహిస్టమైన్స్ పైకి పోకుండా, యాంటీబయాటిక్స్ పోకుండా వాళ్ళ గ్రోత్ను కానీ లేకపోతే వాళ్ళ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, సో మీరు యాంటీహిస్టమైన్స్ లేకపోతే యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడితే ఏమవుతుందంటే గ్రోత్ రిటార్డేషన్ వస్తుంది. అదేవిధంగా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే మగవాళ్ళలో బ్రాడనింగ్ ఆఫ్ షోల్డర్స్ కావడము, ఆ మేల్ వాయిస్ రావడము, ఆడవాళ్ళలో హిప్ టు వేస్ట్ రేషియో చేంజ్ కావడం, బ్రెస్ట్ డెవలప్మెంట్, వీటన్నిటిపైన ఎఫెక్ట్ ఉంటుంది అనమాట సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ పైన. సో మనం హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఆస్తమా, ఎందుకంటే 0 సైడ్ ఎఫెక్ట్స్, ఈ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం పిల్లవాళ్ళని స్టెరాయిడ్స్ పైకి కానీ లేకపోతే యాంటీహిస్టమైన్స్ పైకి కానీ యాంటీబయాటిక్స్ పైకి పోకుండా వాళ్ళకి మంచి రిలీఫ్ ఇవ్వచ్చు 30% ఆఫ్ ది కేసెస్లో. బట్ 70% ఆఫ్ ది కేసెస్లో కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.